నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం భక్తి శరణాగతి. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. నారద భక్తి సూత్రం భక్తికి నిర్వచనం భజన అంటుంది. భజన అంటే చేతులు కలిపి గొంతెత్తి పక్కవాద్యాలతో బృందగానం చేయడం కాదు. విభజన లేని మానసిక స్మరణ, మనన, నిధిధ్యాసనలను త్రికరణ శుద్ధితో చేయడం. అన్య చింతన లేకుండా శరణాగతి కోరి ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వారే తన భక్తులని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి శ్రద్ధాసక్తులతో కొలిచే భక్త జనాల బాగోగులు తానే చూస్తానని కూడా అన్నాడు. పాహిమాం త్వమేవ శరణం మమ అంటే చాలు, చేసిన పాపాలన్నీ పటాపంచలు చేసి ముక్తి ప్రసాదిస్తాను. నన్ను నమ్మమని భగవానుడు మాట ఇచ్చాడు. విన్నదెవరు? విని బాగుపడ్డవారు కోటికి ఒక్కరని ఆయనే అంచనా వేశాడు. పరమాత్మ భక్త సులభుడే అయినా శుద్ధ భక్తి సిద్ధాంతం కాదు. కష్టపడాలి, సాధించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి కొండపైన కోవెల చేరిన చందాన చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. శక్తి లేనిదే భక్తి లేదు, భక్తి లేనిదే ముక్తి లేదు. నమ్మకమే భక్తి. పైవాడు ఒకడున్నాడని తెలుసుకోవడమే జ్ఞానం. పైవాడే అన్నీ చూసుకుంటాడన్న ధైర్యమే వైరాగ్యం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు త్రివేణీ సంగమం అయితే అందులో అంతర్లీనమై ప్రవహించే సరస్వతీ నది లాంటిది భక్తి. అది లేనిదే జ్ఞాన వైరాగ్యాలు పరిపూర్ణం కావు. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు అందరూ భగవద్భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు పొంది కర్తవ్య కర్మలను నిష్కామబుద్ధితో చేసి ముక్త జీవులై చిరంజీవులుగా సామాన్యులకు దారిదీపాలయ్యారు. మహాభారతం రాసినందువల్ల వ్యాస మహర్షికి నిజమైన తృప్తి కలిగింది. భాగవత కథను విన్నందువల్ల పరీక్షితుడికి మరణ భయం తొలగిపోయింది. బమ్మెరపోతన తన భాగవతాన్ని మనుషులకు అంకితం చేయనందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి చరితార్థుడయ్యాడు. భక్తి సులభం కాకపోయినా భక్తుడి వేషం కట్టడం సులువే. ఆహార్యాలతో జనాన్ని మోసం చేయడం ఎంత పని. అలాంటి వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. కలికాలంలో అలాంటి వారి బలగం ద్విగుణం బహుళం అయింది. అటువంటి వేషగాళ్ళు, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనస, వాచ, కర్మణ పరమాత్మనే నమ్మాలి. భక్తి ఒక అఖండ జ్యోతి. ఒక దీపంతో ఎన్నో దీపాలు వెలుగుతాయి. ఆ వెలుగులో పయనించే మానవుడు ధన్యజీవి అవుతాడు. పరమాత్మ అవతార రహస్యం ప్రజలను భక్తి మార్గంలో నడిపించడం. సామాన్యుడికి సగుణ భక్తి ద్వారా నిర్గుణానికి వెళ్ళడం చాలా తేలిక. కాల ప్రభావం వల్ల ఆత్మజ్ఞానం నశించింది. తత్వం తెలియజేయడానికే అవతారం ధరిస్తున్నాను అని ఆ భగవంతుడు స్వయంగా చెప్పాడు. పోతన అన్నట్టు శ్రీ కైవల్య పదంబు చేరుటకు తప్పక మనం ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి, భజించాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.